హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, నాకు తెలిసి ఈ ఛానల్‌లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కటింగ్ చేయడం నేను. సో, కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి. కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే ఇది ఎప్పుడో ఇచ్చిన బ్లౌజు ఇప్పటికీ అవ్వలేదు. సో, నాకేంటంటే పనులుంటాయి కదా! అవన్నీ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ చేయడం కష్టమైపోయింది. సో, అందుకోసమని కొంచెం పోస్ట్‌పోన్ అయితే చేశాను. సో, బాబుకి ఒక మార్నింగ్ నుంచి ఫీవర్ అనమాట. అసలు తగ్గడం లేదు. సో, సిరప్ వేశాను. టుడే అయితే స్కూల్‌కైతే పంపించలేదు. సో, పెద్ద బాబు రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. సో, ఈలోపు కటింగ్ అయినా చేసేస్తే ఎప్పుడైనా నైట్ టైం లైవ్ పెట్టేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌లో ఫాస్ట్‌గా కుట్టేద్దామని చెప్పేసి కటింగ్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. చాలా డేస్ అయిపోతుంది మిషన్ అయితే ఎక్కక. సో, ఫస్ట్ టైం కదా నా కటింగ్ చూడడం మీరు. సో, నా కటింగ్ అయితే చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయ్యాక నేను వీడియో తీస్తాను. జస్ట్ నేనేంటంటే ఇంక ట్రైప్యాడ్ పెట్టి కటింగ్ చేయలేక జస్ట్ ఒక వాల్‌కి అలా పెట్టేసి మొత్తం స్టిచ్చింగ్ అయితే ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను. కొంచెం ట్రైప్యాడ్ అవన్నీ పెట్టాలంటే స్పేస్ అయితే తక్కువ ఉంది కదా! సో, కిచెన్ అయితే కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. సో, బయట కదా! ఎవరైనా పోయేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందని. సో, అందుకే ట్రైప్యాడ్ అయితే పెట్టలేదు. జస్ట్ ఇలా వాల్‌కి అలా పెట్టేసి నేనైతే ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి అసలు చేస్తూనే ఉన్నాను. పనులైతే గనక అస్సలు నాకైతే కుదరడం లేదు. సో, ఈరోజైతే ఒక ఇన్సిడెంట్ అయితే అయిందనమాట చూడండి. యాక్చువల్‌గా నేను బయటికెళ్ళాను. సో, మాకు సిస్టర్ వాళ్ళ పీజీకి. సో, ఆ టైంలోనే ఫుల్‌గా వర్షం వస్తుంది. యాక్చువల్‌గా అయితే నేను నడుచుకుంటూనే వెళ్తాను. కాకపోతే ఏంటంటే అప్పుడు వర్షం వస్తుంది. పైగా చిన్న బాబు, పెద్ద బాబు, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. సో, అందుకోసమని నడవడం చాలా కష్టమైపోయింది. పైగా వర్షం వస్తుంది గదా అని బస్ ఎక్కాను. సో, బస్సు ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, ఏంటంటే ఆ వీడియో మిడిల్‌లో వచ్చిందనమాట. సో, ఇక్కడైతే నాకు ఇంకా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే గనక అయిపోతుంది బ్లౌజు. అంత కూర్చునే టైం కూడా లేదు. చేస్తూనే ఉన్నాను. సో, మధ్యలో బాబుని చూసుకుంటున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్ నేనైతే స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. కానీ ఏంటంటే నేనైతే వీడియో కొంచెం స్కిప్ చేశాననమాట. ఎడిట్ చేశాను. అందుకే మీకు సరిగ్గా కనిపించడం లేదు. అంటే నేనేం పనులు చేశాననేటి. యాక్చువల్‌గా అయితే ఇంకా మధ్యలో నాకు పనులు పడతాయి కదా! బాబుని చూసుకోవడం, బాబుకి ఏమన్నా తినిపించడం, అవి చేసుకొని మళ్ళీ వచ్చి ఇవన్నీ కట్ చేయడం. సో, ఇలాంటివన్నీ పడుతూనే ఉన్నాయన్నమాట. సో, మధ్యలో మా హస్బెండ్ ఏమన్నా అడిగితే గనక వాటికి ఆన్సర్స్ చెప్పడం, లేకపోతే కొన్ని పనులు అవి ఉంటాయి. సో, అవన్నీ చేసి పెట్టడం ఇలాగే సరిపోతుంది. ఇదేంటంటే 1 డే ముందు బ్లాక్ అనమాట. సో, ఇప్పటికి మా బాబుకి అసలు ఫీవర్ తగ్గలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. యస్టర్‌డే నైటు అది కూడా వీడియో తీశాను. చూపిస్తాను చూడండి. అండ్ అది గాక ఈరోజేంటంటే నేను బయటికెళ్ళాను మామూలుగా. మా హస్బెండ్ ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్ళాడు. షాపింగ్ మాల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా ఎంజాయ్ చేశానో చెప్పలేను. వీడియో గేమ్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. అన్నీ కలిపి వీడియో తీశాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేసి తర్వాత థంబ్‌నెయిల్ అనేది సెట్ చేసి పంపించాలి కదా! సేమ్ టైము మనం 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే గనుక వ్యూస్ అనేది తక్కువొస్తాయి కదా! సో, దానికోసం అని చెప్పేసి ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తాను. డైలీ ఒక 2 వీడియోస్ అయినా అప్‌లోడ్ చేస్తాను. నిన్నైతే అసలు టైం అయితే సెట్ అవ్వలేదు. లేదంటే వీడియో అయితే తప్పకుండా పోస్ట్ చేసేదాన్ని. సో, ఇప్పుడైతే గనుక ఇంకొక బ్లౌజ్ ఉంది. సో, ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేద్దామా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది గదా! సో, దానికోసమని ఎక్కువ టైం అయితే తీసుకోనండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా మోడల్ బ్లౌజ్ అయితే గనుక జస్ట్ ఒక 2 అవర్స్, 1 అవర్‌లో అయిపోతుంది. సో, నా దగ్గర ఉషా మిషన్ ఉంది గదా! అది కొంచెం స్పీడ్ ఎక్కువనమాట. బాగా స్పీడ్‌గా పనిచేస్తుంది. ఇంకా థ్రెడ్ కటింగ్ అవన్నీ ఏమి ఉండవు. చాలా స్పీడ్‌గా ఉంటుంది. సో, మనకి బాగా స్టిచ్చింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నిన్నైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. సో, పైపింగ్ ఏసాననమాట. సో, పైపింగ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. శారీ అయితే చాలా బాగుంది.
చాలామంది అడుగుతున్నారు, అక్క ఏంటక్క ఎంత తీసుకుంటావు బ్లౌజ్ స్టిచ్చింగ్ అని. యాక్చువల్గా నాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చిందనమాట, ఒక 10 బ్లౌజెస్ ఆర్డర్ తీసుకోండి. లాస్ట్ టైం ఒక చిన్న వీడియో అంటే పెట్టాను అనుకుంటాను, ఆ వీడియో ఏమో చూసినట్టున్నారు. సో దాంట్లో మెసేజ్ వచ్చింది, అక్క ఒక 10 బ్లౌజెస్ ఉన్నాయి, ఒక 1 వీక్ అర్జెంటుగా కావాలి, మ్యారేజ్ ఉంది, సో ఆర్డర్ తీసుకోండి అని. నాకైతే అంత టైం లేదు, ఎందుకంటే నాకు బిజినెస్ ఉంది కదా, అవన్నీ చూసుకోవడానికి టైం లేదనమాట. సో అందుకే నో చెప్పాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ బయటికి వెళ్ళాను బస్సు అని చెప్పాను కదా, సో ఆ వీడియో అనమాట, వీడియో తీసాను చూడండి. నాకైతే అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది. సో ఇప్పుడైతే కనుక అవుట్ సైడ్ ఆల్మోస్ట్ 4:30, 5 o'clock అయిపోయింది. సో మొత్తం క్లౌడీగా ఉంది, బాగా వర్షం పడుతుంది లైట్గా. సో మీకైతే కనిపించడం లేదు లైట్ వర్షం అయితే. సో ఏంటంటే కొంచెం నేను బ్యాక్ సైడ్ ఉన్నాను, చిన్న బాబు దేవాలని చెప్పి బాగా ఆడుకుంటున్నారు. బాగుంది మమ్మీ వర్షం పడుతుందని. ఇక్కడైతే మీదే బస్సు ఏంది సేమ్ అందరి నుంచి ఒకటే ఉంటాయి, సేమ్ మా ఫ్యామిలీ అంతా అదే అనమాట. సో ఇప్పుడైతే ఇంకా బస్సు వస్తుంది, ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో ఏదైనా ముగ్గురిని పట్టుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది. మామూలుగా ట్రాఫిక్లో కూడా వాళ్ళు కొంచెం స్టాప్ చేసి మీరు వెళ్ళండి అని చెప్పేసి నాకు ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే నా చేతిలో ఇంకో బ్యాగ్ ఉంది, సో బ్యాగ్ని పట్టుకొని తర్వాత వచ్చేసి నేను ముగ్గురిని పట్టుకోవాలి కదా, పెద్ద బాబుని, బాబుని ముగ్గురు చిన్నపిల్లలే, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా. 2 times అయితే మా చిన్న బాబు బస్సు అయితే కింద పడ్డాడనమాట. అక్కడంతా లేడీసే కూర్చోండేది. అట్లీస్ట్ చిన్న బాబు కదా, తనకి కనీసం తన్నైనా కూర్చోబెట్టుకోలేదు. అందుకే నాకైతే కొంచెం ఇరిటేషన్ అనిపించింది. ఎందుకులే వాళ్ళ ఫేస్ చూపించడం అని చెప్పేసి చూపించలేదు. అండ్ ఇదైతే కనుక మార్నింగ్ వీడియో అనమాట. సో ఏంటంటే మామూలుగా ఫ్లవర్స్ వేయించుకుంటున్నాం మేము. సో ఎందుకు ఖాళీగా ఉండడము, సో ఉండే కొంచెం టైం అయినా కానీ సేవ్ చేసుకుందాం అని చెప్పేసి సో పువ్వులు అల్లుతాం. 1 kg ఫ్లవర్స్కి వచ్చేసి 100 రూపీస్ అలా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని పూజకి అలా ఉంటాయి కదా అని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకున్నాం. ఇదైతే మా సిస్టర్కి వచ్చింది, కొన్ని అల్లివు అని చెప్పేసి నాకు ఇచ్చిందనమాట. అందుకని చెప్పేసి నాకు ఇంకా మార్నింగ్ వచ్చేసి టైము 5 o'clock అయితే లేచాను. సో 5 నుంచి అల్లుతూ ఉంటే అయిపోలేదు. తను కొంచెం ఫాస్ట్గా పంపించు, పూరాయన వస్తాడని చెప్పింది. సో అందుకే ఫాస్ట్గా అల్లేస్తున్నాను. సో మా బాబు వీడియో తీయమంటే పెద్ద బాబు వీడియో అయితే తీస్తున్నాడు, నేను తీస్తలే మమ్మీ అని చెప్పేసి. చూడండి, కేజీ పువ్వులు అంటే మాకు అట్లీస్ట్ 1.5 hour టైం పడుతుంది. సో అందులో మేము కొంచెం తీసుకుంటాం అనమాట, ఏదైనా పూజకి కొంచెం పెట్టుకోవడానికి. అందుకే మధ్యకాలంలో వీడియోస్ నాకైతే ఎక్కువగా, నా దాంట్లో పువ్వులు అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు, బాగా ఇష్టం అనమాట. ఎందుకో వచ్చి ఇన్కమ్ తక్కువైనా కానీ సో దీని బదులు మనం బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే నేను ఇది బాగా ఇంట్రెస్ట్ అనమాట, ఏదో ఒక అలవాటు అంటాం కదా, సో అలాగా నాకు పిచ్చి, బాగా అల్లుతూ ఉంటాను ఎంతసేపు అయినా కూర్చొని. ఫస్ట్ టైం ఒక 4-5 hours కూర్చున్నాను. సో అందుకే బాగా మెడ పట్టేసింది. అప్పుడు కూడా లైవ్ పెట్టేశాను అనమాట. సో లైవ్ పెట్టినప్పుడు చెప్పేస్తూ ఉన్నాను బాగా పెయిన్గా ఉంది అని. అంత కష్టపడడం ఎందుకక్క, అంత కష్టపడి పూలాల్సిన అవసరం ఏంటి అంటే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో శ్రావణ మాసం కదా, సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అల్లేస్తూ ఉన్నాను. నా ప్లేస్ అయితే అప్పుడప్పుడు కొంచెం పైకి లేచి కొంచెం ఒక 5 minutes వాటర్ అలా తాగేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. నేను యాక్చువల్గా అయితే దండ మొత్తం చూపించాను, అప్పుడు మా పెద్ద బాబు వీడియో తీయలేదు. 1 kgకి వచ్చేసి 1/2 kgకి వచ్చేసి ఒక 16, ఒక 20 అయితే కనుక వస్తాయి అన్నమాట. ఇవైతే కనుక ఇంకా లాస్ట్ ఫైనల్గా అయిపోయినాయి. జస్ట్ మేము పెట్టుకోవడానికైతే కొంచెం ఉంచుకుంటున్నాను. అవైతే పంపించేశాను. ఇంకా చిన్న బాబు అయితే ఇంకా బాగా అతి చేస్తున్నాడు. సో బయట ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకా దాంతో ఆడుకోవడం అలాంటివన్నీ చేస్తున్నాడు. అంతే, నేను ఇలా కూర్చుంటే ఇంకా బాబు అలాగే చేస్తాడు. మిషన్ కుట్టిన సేమ్ సిచ్యువేషనే అండి.
సో ఏంటంటే నేను మిషన్ మీద కూర్చుంటే ఇంకా ఏదో ఒక అతి పని చేస్తూనే ఉంటాడు. డైలీ ఒక 4-5 టైమ్స్ అయినా కొడుతూనే ఉంటాను. అయినా అంతే వినడం లేదు. ఇంకొంచెం ఏమైనా కొంచెం ఏజ్ పెద్దగా అయితే ఏమన్నా అప్పుడు ఏమన్నా వింటాడేమో. సో చిన్న పిల్లాడు కదా, మా హస్బెండ్ కూడా వదిలేసేయని చెప్పాడు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా నాకు కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ వదిలేసేయడం. అప్పటికే ఇంకా 7:30 అయిపోయింది. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. సో ఇప్పుడైతే బ్యాక్ సైడు పైన టెర్రస్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువైనప్పుడు కింద మేము ఇలా పెట్టేస్తాం బకెట్. సో ఆ బకెట్ వాటర్ అన్నీ ఫుల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కొంచెం బాగా గలీజ్గా ఉంటుందని సో బ్యాక్ సైడ్ అయితే పడేస్తున్నాను. సో ఇటు సైడు సంద అయితే చూస్తున్నాను. సో మేడ్ వచ్చాక, పని మనిషి వచ్చాక ఏం చెప్తానంటే ఇంకా అవన్నీ క్లీన్ చేయించుకోవాలి. సో వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేపిస్తాను. సో ఇప్పుడైతే ఇంకా గ్రేట్ అవన్నీ క్లోజ్ చేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. సో నేనైతే వర్షం పడుతూ ఉంది మార్నింగ్, అందుకే ముగ్గు కూడా వేయలేదు. అప్పటికే చాలా కొంచెం తేమగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాను. ఇంకా ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయాలి నేను. మార్నింగ్ ఇంకా పీజీలో చేసిన చపాతీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దేవాంశు అండ్ పెద్ద బాబు కోసం. ఎందుకంటే టుడే బాబు కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే స్కూల్కి కూడా వెళ్ళలేదు. కొంచెం బయట అయితే పని ఉందన్నమాట. సో బయటికి వెళ్ళాలి. అందుకే మా హస్బెండ్ ఫాస్ట్గా ఫినిష్ చేయి, బయటికి వెళ్దామని చెప్పాడు. సో అందుకే ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాను. జస్ట్ ఒక 15 మినిట్స్ లోపు చపాతీ అంతా ప్రిపేర్ చేశాను. ఇంకా చపాతీలోకి నైట్ రసం ఉన్నింది. సో దాంతో తినేసామన్నమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోతుంది, బయటికి పని ఉందని చెప్పేసి ఇంకా రసంతోనే కానిచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఏంటంటే రైస్ ఒక్కటి ఇక్కడ పెట్టేస్తాను. సో ఆఫ్టర్నూన్ ఫుడ్కి ఈరోజైతే ఏం చేపిస్తున్నా అంటే దాల్ అండ్ చట్నీ, అంటే పప్పు చట్నీ చేయిస్తున్నాను. అంటే ఇంకా మజ్జిగ ఉంటాయి, ఇంకా వైట్ రైస్ ఉంటాయి, అదే యాజ్ యూజువల్ అనమాట. సో ఒకవేళ నేను ఏమైనా ఇక్కడ ఎక్కువ ప్రిపేర్ చేస్తే ఇంకా చట్నీ కానీ అలాంటివి నా స్టైల్లో బయట పెట్టేస్తాను అనమాట. లేకపోతే ఇంకా వాటితోనే ఉండిపోతారు. మామూలుగా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అలాంటివన్నీ ఏం చేయలేను. పీజీలోనే ఉంటే కనుక ఏమైనా కొంచెం స్పెషల్స్ అయితే చేసి పెట్టేస్తాను. ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ ఒక 10 పీపుల్స్ వరకే వస్తారు, మిగతా వాళ్ళంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో అందుకోసం అని చెప్పేసి మాకు ఏమైతే చేసుకుంటామో అవన్నీ బయట పెట్టేస్తాను. ఇంకా ఈరోజైతే ఫ్రూట్స్ అవన్నీ ఏం లేవు ఫ్రిడ్జ్లో. అండ్ అలాగే కొన్ని ఐటమ్స్ గ్రాసరీస్ అవన్నీ కంప్లీట్గా అయిపోయాయి. సో అవన్నీ తెచ్చుకోవాలన్నమాట బయటికి వెళ్ళి. సో అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను ఏమేమి అయిపోయాయా సో అని చెప్పేసి. మీకైతే నేనైతే చపాతీ చేయడం ఒకటే కనిపిస్తుంది. సో చపాతీ చేసినప్పుడు మధ్యలో ట్యాంకర్ వచ్చిందనమాట. సో ఆ ట్యాంకర్ని చూసుకుంటున్నాను. మామూలుగా అయితే ఒక ట్యాంకర్ అయితే సరిపోయేది. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు, వాషింగ్ మిషన్ అవన్నీ. సో అందుకే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడుతున్నాయి. సో ఇప్పుడైతే ఈవినింగ్ బయటికి వెళ్ళడానికి కొంచెం రెడీ అయ్యాను అనమాట. సో అది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని అండ్ మా హస్బెండ్ని అందరినీ చూస్తానమాట. గేమ్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించాయి. సో ఇక్కడే ఉంటుంది, జస్ట్ దాని పక్కన ఇంకో పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉందన్నమాట, ఫోనిక్స్ మాల్ అని. ఇక్కడ ఫేమస్. సో అక్కడికి వెళ్ళాం. ప్రతి ఒక్కటి డిస్కోతో సహా కంప్లీట్ ఉన్నాయి. పబ్బు కూడా ఉంది, పెద్దది థియేటర్ కూడా ఉంది, షాప్ అవన్నీ. ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అవ్వలేదు, జస్ట్ బయటనే వెళ్తున్నాం అనమాట. అంటే పార్కింగ్కి అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే తక్కువ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి బైక్ అవన్నీ పక్కన పార్క్ చేసాం, బైక్లోనే వెళ్ళాను. మామూలుగా క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకు, ఎక్కడే కదా అని చెప్పేసి బైక్లోనే వెళ్ళాను. ఇంకా సరే అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తున్నానండి, ఎలా ఉంది చూడండి అని చెప్పేసి. సో కొంచెం బాగా లైటింగ్స్ అవన్నీ చాలా బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చింది. జస్ట్ ఇంకా లోపలికి మామూలుగా వెళ్ళేటప్పుడు మధ్యలో బాబుకి వాటర్ బాటిల్ అయితే కావాలని అడిగాడు. సో పెద్ద బాబు, అందుకోసం అని చెప్పేసి బయటకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ షాప్లో అయితే అన్నీ ఉన్నాయి. జస్ట్ బొగ్గు వేసి స్మెల్ రావడం కోసమని ఏదో ఒక ఐటెం వేశారంట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అంటే ఫోనిక్స్ మాల్ అని చెప్పేశాను. సో ఏమేమి గేమ్స్ అయితే ఆడాను అవన్నీ చూడండి. సో మిస్ కాకండి, చాలా బాగుంది. నేను జస్ట్ ఒక 50% మాత్రమే వెళ్ళాను, ఇంకా 50% ఉందన్నమాట. చాలా బాగుంది అనిపించింది.
ఇక్కడ మా కో సిస్టర్ వాళ్ళ బాబు అండ్ మా కో సిస్టర్ అనమాట. సో వెళ్ళేటప్పుడు మా దేవాంశ్ రెడ్ అయ్యా చూడండి. దేవాంశ్ అయితే వాళ్ళ డాడీతో పాటు వెళ్ళాడు. సో 1 అవర్ తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.